తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో అండి, నమస్తే. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ 49 ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి బ్రాంచ్. ఈరోజు నేను ట్యూబ్ టెస్ట్ గురించి మాట్లాడతాను. సో చాలామంది ట్యూబ్ టెస్ట్ అంటే భయపడతారు. చాలామంది కాదు, ఆల్మోస్ట్ అందరూ ట్యూబ్ టెస్ట్ అంటే భయపడతారు. సో ట్యూబ్ టెస్ట్ చేసుకుంటే కొంచెం పెయిన్ ఉంటుంది, బట్ అందరికీ ఉంటుందని కాదండి. సో ట్యూబ్ టెస్ట్ అవసరం ఉంటే చేసుకోండి. సో ట్యూబ్ టెస్ట్ ఎవరికి చేసుకోవాలి అంటే, జనరల్గా ఎవరికి చేస్తామంటే, ఆల్రెడీ న్యాచురల్గా చాలాసార్లు ట్రై చేశారు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు ట్యూబ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది మనం ఒకసారి చూసుకోవాలి. అంతే. దీనికి ముందు మీకు సిజేరియన్ అయినాయి, డెలివరీ అయినాయి, లైక్ దీనికి ముందు అబోర్షన్ అయింది, దాని తర్వాత మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు కూడా మీరు ట్యూబ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అంతే. మీరు IUIకి ప్లాన్ చేసుకుంటున్నారా, అప్పుడు కూడా ట్యూబ్ టెస్ట్ చేసుకోవడం ఇట్స్ ఆల్వేస్ ఎ బెటర్ ఆప్షన్ అనమాట. సో ఇంకే మనము ట్యూబ్ టెస్ట్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. సో మీరు ఆ రోజు వస్తారు, మీకు కొన్ని బేసిక్ మెడికేషన్స్, ఇంజెక్షన్స్ కొన్ని ఉంటాయి. అంటే పెయిన్ ఎక్కువ ఉండకూడదని కొన్ని ఇంజెక్షన్స్ ఉంటుంది అనమాట. అది ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాము. అంటే మీకు న్యాచురల్‌గా ఇది ఆపరేషన్ థియేటర్ అట్లా ఏం అవ్వదు. యూజువల్‌గా ఒక నార్మల్ ఓపీడీలోనే ఈ ప్రొసీజర్ అనేది అవుతది. ఏం చేస్తామంటే, లైక్ గర్భసంచి లోపల కొంచెం వాటర్ పంపిస్తామనమాట. త్రూ సమ్ ట్యూబ్. ఆ వాటర్ పంపిస్తే ఆ గర్భసంచి ద్వారా ఆ వాటర్ అనేది ఆ ట్యూబ్‌కి వెళ్ళి ట్యూబ్ నుంచి బయట వస్తదనమాట. అది మేము త్రూ అల్ట్రాసౌండ్ చూస్తాము. దీన్ని సలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అని చెప్తామనమాట. సో అట్లా చూసి బోత్ ద సైడ్ లైక్ స్పిల్ ఉందా లేదా అనేది మేము తెలుసుకుంటాం. సో యూజువల్‌గా ఈ SIS ప్రొసీజర్ జనరల్లీ అది ఫర్టిలిటీ సెంటర్‌లో చేస్తారనమాట. ఇది SIS చేసుకుంటే మీకు పెయిన్ అనేది తక్కువ ఉంటది కంపేర్ టు HSG, హిస్టో సాల్పింగోగ్రఫీ. సో ఈ ప్రొసీజర్ చేసుకున్న తర్వాత లైక్ మేబీ మీకు కొంచెం పెయిన్ కిల్లర్, కొంచెం యాంటీబయోటిక్ కోర్స్ ఇస్తామనమాట. అండ్ దెన్ ఇన్ కేస్ మీరు హిస్టోసాల్ఫింగోగ్రఫీ అనుకున్నారంటే, మీరు జనరల్‌గా ఒక రేడియాలజీ సెంటర్‌లో వెళ్ళి ఆల్మోస్ట్ సేమ్ ప్రొసీజర్ ఉంటది. ఇన్‌స్టెడ్ ఆఫ్ సలైన్ బదులు మీకు ఒక డై అనేది ఇంజెక్ట్ చేసి ఒక ఎక్స్‌రే పిక్చర్ అనేది ఇస్తారనమాట. ఆ ఎక్స్‌రే పిక్చర్‌లో మీకు ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది తెలుస్తది. ఓహ్! నో, ఈ 2 మీకు చాలా నొప్పి వస్తది, నాకు నొప్పి రాకూడదు అని మీరు అనుకుంటే, మీరు లాప్రోస్కోపీ ద్వారా వెళ్తే మీరు ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది అండర్ అనస్థీషియాలో మీరు ఓపెన్ ఉందా లేదా అని కూడా చూసుకోవచ్చు. అండ్ దెన్ లైక్ పొట్టలో లైక్ గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నాయా అని కూడా మీరు లాప్రోస్కోపీ పెట్టుకొని లైక్ సర్జరీ చేసుకొని చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.